ఇండస్ట్రీలో సాయి పల్లవి రేంజే వేరు. ఆమె అందరిలాంటి స్టార్ కాదు. ఇప్పటి వరకు నెగటివ్ ఎదుర్కొంది లేదు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు సాయి పల్లవిని టార్గెట్ చేసి నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. నిన్న రామాయణం పిక్స్ లీక్ అయినప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్స్ హ్యాండిల్స్ సాయి పల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సీత లుక్స్ బాగాలేవని ఒక వర్గం కామెంట్ చేస్తూ ఉండగా మరో బ్యాచ్ గతంలో ఆమె కాశ్మీర్ ఫైల్స్ గురించి అన్న మాటలను వక్రీకరించి కట్ చేసిన వీడియోలను వైరల్ చేసే పనిలో పడింది. ఇదంతా ఒక సౌత్ హీరోయిన్ ఇంత గొప్ప పాత్ర దక్కించుకుందనే అక్కసుతో వచ్చిందే తప్ప మరొకటి కాదని సాయి పల్లవి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలా కావాలని బురద జల్లడం వల్ల ఏమొస్తుందని నిలదీస్తున్నారు. ఒకవేళ సాయి పల్లవిని నిజంగానే కమెంట్ చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ ట్రోలింగ్ రణబీర్ కపూర్ ని కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లుక్స్ పరంగా రాముడిగా అంత నప్పలేదనే ఫీడ్బ్యాక్ తన మీద వినిపిస్తోంది. అసలు ఎక్కడో దూరంగా కెమెరా పెట్టి తీసిన లీక్డ్ పిక్స్ ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు. యూనిట్ భవిష్యత్తులో టీజరో పోస్టరో వదిలినప్పుడు అప్పుడేదైనా అనే హక్కు అందరికీ ఉంటుంది. అలా కాకుండా స్పష్టత లేని ఇమేజెస్ ని తీసుకుని ఇలా నెగటివ్ క్యాంపెయిన్ చేయటం పట్ల ఫిదా భానుమతి ఫాలోయర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరెంత గగ్గోలు పెట్టినా సీతగా సాయి పల్లవి పర్ఫార్మెన్స్ పట్ల ఎవ్వరికీ అనుమానం లేదు. ఆది పురుషులో కృతి సనన్ కన్నా బెటర్ గా ఉంటుందనే మాటని మాత్రం ఖచ్చితంగా తప్పనే చెప్పొచ్చు. ఆమీర్ ఖాన్ కొడుకు డెబ్యూలో నటిస్తున్న సాయి పల్లవి మొత్తం 2 సినిమాలతో హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో నాగ చైతన్య, తాండేల్, తమిళంలో శివకార్తికేయన్, అమరన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. రామాయణం కోసం రికార్డు స్థాయిలో సాయి పల్లవికి 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నారనే వార్త ఆల్రెడీ టాక్ అయింది. నిజమేంటో గానీ నిప్పులేని పొగ ఎందుకొస్తుంది? గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను కన్నీరు పెట్టిస్తున్న ప్రశ్న ఇది. దీనికి తోడు ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు. దీంతో అప్డేట్స్ ఇవ్వండిరా బాబు అంటూ చరణ్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారట. లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కల్కి 2898 AD రిలీజ్ డేట్ విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. మే 9 నుంచి ఈ సినిమా వాయిదా పడగా కొత్త డేట్ జూన్ 27కు ఖరారైంది. ఇక మళ్లీ వాయిదాల్లాంటివేమీ ఉండకపోవచ్చు. ఈరోజు కల్కి రావటం పక్కా. ఇక ఈ ఏడాదిలో రావాల్సిన వేరే భారీ చిత్రాలన్నింటికీ ఆల్రెడీ డేట్లు ఖరారయ్యాయి. అల్లు అర్జున్ సుకుమార్ల పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుండగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం దేవరా అక్టోబర్ 10కి ఫిక్స్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ సైతం సెప్టెంబర్ 27కు రిలీజ్ ఖాయం చేసుకుంది. ఇక తెలుగులో డేటు ఖరారు కావాల్సిన ఏకైక భారీ చిత్రం గేమ్ చేంజర్ మాత్రమే. మూడేళ్ల కిందట మొదలైన ఈ చిత్రం ఎంతకీ పూర్తి కావట్లేదు. కొన్ని నెలల పాటు షూటింగ్ ఆగగా 2 నెలల కిందటే మళ్లీ షూట్ పునః ప్రారంభించి చకచకా సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయినట్లే అంటున్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల సంగతి అంతా చూసుకుని రిలీజ్ డేట్ ఖరారు చేయాల్సి ఉంది. అక్టోబర్ డేటు పరిశీలిస్తున్నారు. కానీ ఆ నెలలో ఇప్పటికే తీవ్రమైన పోటీ ఉంది. దేవరతో పాటు రజనీ మూవీ వెట్టయన్, సూర్య చిత్రం కంగువా కూడా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. మరి గేమ్ చేంజర్ కోసం ఏ డేట్ ఎంచుకుంటారో చూడాలి. గేమ్ చేంజర్ షూట్ పూర్తయ్యాక శంకర్ గ్యాప్ తీసుకుని ఇండియన్ 2 రిలీజ్ సంగతి చూడనున్నాడు. ఆ చిత్రం జూన్లోనే రిలీజ్ కానుంది. అది విడుదలయ్యాక గేమ్ చేంజర్ డేట్ ఫిక్స్ చేస్తారేమో.